శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో దశాబ్దాలకు పైగా కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్న ప్రాంతంలో హార్వర్డ్ విద్యాలయ వైద్య బృందం సభ్యులు పర్యటించారు. వ్యాధి మూలాలను తెలికి తీసేందుకు తీవ్ర యత్నాలు చేస్తున్నారు. జనసేన పార్టీ తరపున వచ్చిన వర్సిటీ వైద్య బృందం ఆధునిక పరీక్షలతో సమగ్ర అధ్యయనం చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలనే అభిప్రాయానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయ వైద్య బృందం వచ్చింది. ఆధునిక పరీక్షలతో సమగ్ర అధ్యయనం చేస్తూ ప్రాథమిక స్థాయి రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించాలన్నారు. నేడు హార్వర్డ్ విశ్వవిద్యాలయ వైద్య బృందంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలవనున్నారు. రేపు వైద్యులతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్న పవన్ వైద్య బృందం నివేదికను సమర్పిస్తారు. చాలా మంది వ్యాధితో మరణించారని తెలిసింది. సో అప్పుడు మేము కలిసాము పవన్ కళ్యాణ్ గారిని మేము చెప్పాము మేము హెల్ప్ చేయగలము ఈ విషయంలో. కొన్ని విధాలుగా కారణం ఏంటో తెలుసుకోవచ్చు అండ్ ఈ వ్యాధిని తొలి దశలోనే ఎలాగా మనం కనుగొనవచ్చు అని కూడా మేము హెల్ప్ చేయగలము అని చెప్పామండి. సో అప్పటి నుంచి మేము పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళ రీసెర్చ్ టీమ్ డాక్టర్స్తో కూడా మాట్లాడుతున్నాము. సమస్యలు అయితే ఏమున్నాయో కారణాలు ఏమున్నాయో మేము చూస్తే మాకు తెలుస్తుందని ఒక అవగాహన వస్తుందని వచ్చాము. మా ఇంట్లో ఇప్పుడు ముగ్గురు రోజులు సరిపోయాడు ఇన్ని సంవత్సరాలని ఎవరు ఎక్కడున్నాడో నేలేని ఎక్కడ ఏ మందో మాకు పట్టించుకోనేదా. ఫార్మ్ వెళ్ళాము, మరి జవితి వెళ్ళాము, సోంపేంట వెళ్ళాము, శ్రీకాకుళం వెళ్ళాము, ఇప్పుడు బోరువెంక వచ్చాము. మరి అయ్యంకా మరి నాకు వచ్చి వెనకేంటి చేస్తే మానేస్తాడు. మరి ఆ తల్లిదండ్రులకి ఒక దండం పెట్టుకుంటాను. మా అయ్య ఏదో మాకు ఆధారం చూసినట్టు అయితే ఆ అయ్యి వస్తాడో మాకు ఎప్పటికైనా ఏదైనా సాధిస్తాడని మేము ధైర్యం అని ఇప్పుడు ఉన్నాము. లేదంటే మరి ఇంతకాలం ఎవరో మాకు పట్టించుకోలేదు. కుటుంబాలతో నాశనాలు అయిపోయాలి కానీ ఎవరో పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ అయ్యి ఇచ్చాఫారం వచ్చిన కాడి నుంచి ఏదైనా చేస్తాడనే మాకు ధైర్యం. పవన్ కళ్యాణ్ ఇచ్చాఫారం వస్తాడంతే వెళ్ళాము ఇచ్చాఫారము. పవన్ కళ్యాణ్ సోంపేంట రమ్మంతే సోంపేంట వెళ్ళాము. శ్రీకాకుళం వెళ్ళమంతే శ్రీకాకుళం వెళ్ళాము. అన్ని కాడికి వెళ్ళాము. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మాకేదో దారి చూపెడతాడనే ధైర్యం మేము వచ్చున్నాము. ఆడు మాకు తల్లిదండ్రులు అవుతాడు, మాకు సహకారం చేస్తాడు. మా నీటి పురుగులము మా రెక్కాడితే డొక్కాడుతుంది, లేకపోతే లేదు మాకు దచ్చత నేను వాళ్ళు మేందరము ఉన్నాం. మాకు మగోడు సహకారం లేదయ్యా. టిప్పుకి వెళ్ళామంతే 4,000 5,000 అయితే మందులు అయితే ఒక నెల వరకు 5,000 6,000 అయితే మందులు అవుతున్నవి, లేకపోతే లేదు. మరి మాకెనగానో జరుగుతుంది కానీ మా బిడ్డల పావు చేస్తే ఏంటవుతుంది. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటాము. ఉన్నోళ్ళు మేనగో ఒక రకం అయిపోద్దని మా పిల్లల భవిష్యత్తు బాగా చూడమని అంతను ఏదో సాయమో సహకారమో చేసి ప్రాథమిక స్టేజ్లో ఉండే వాళ్ళకి ఏదో నేను డబ్బులు కావాలని నేను అనట్లేదు. వాళ్ళకి వైజాగ్లో జరిగే ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఏ రకమైనటువంటి మెడిసిన్స్ ఇస్తున్నారో ఆ మెడిసిన్స్ని ఇక్కడ మనకి అందుబాటులోకి తెచ్చి ఇచ్చే ఏర్పాటు కానీ చేస్తే చాలా మంచిది సార్.